అమ్మా అరే గ్రాండ్ నానమ్మ అమ్మ ఏం చేయబోతుంది? తనేమైనా నాకు చెప్పెళ్ళిందా ఏంటి నాకు తెలియడానికి? మీ అమ్మ ఉందే. ఈ బాబుకి కళ్ళు కనిపించవు. ఈ బాబుకి కళ్ళు తెప్పించిన తర్వాతే నువ్వు నీ కానుకని ఈ మేలు ముసుగు తల్లికి సమర్పించుకోమలి. అమ్మా, మీ ఆశీర్వాదం వల్ల ఎంతో మందికి మంచి జరిగింది. అలాగే మీరు ఈ బాబుకు కూడా కంటి చూపు వచ్చే విధంగా ఆశీర్వదించండి. నేను మీకు మాట ఇస్తున్నాను, మీకు ఎంత కావాలంటే అంత కానుగ్గా సమర్పించుకుంటాను. వంశీ, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ గంగని ఇక్కడి నుంచి పంపించు. లేకపోతే మన ఇద్దరం చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుపోతాము. త్వరగా. ఎంతమంది జనం ముందు ఎలా పంపించగలను తనని? ఇలాంటి పరిస్థితుల్లో తను వెళ్ళడానికి అంగీకరించదు కదా. ఇప్పుడు మేలి ముసుగు తల్లి అద్భుతం చేసి చూపిస్తారు. అందరూ చెప్పండి, మేలి ముసుగు తల్లికి జై! మేలి ముసుగు తల్లికి జై! మేలి ముసుగు తల్లికి జై! మరమ్మా, మీరు మీ అద్భుతాన్ని చేసి చూపించండి. సెక్యూరిటీ, అమ్మని ఆవిడ రూమ్ లోకి తీసుకువెళ్ళండి. ఏమైంది? ఉన్నట్టుండి ఎందుకు పడిపోయారు? ఇవిడ ఆశీర్వాదం ఎందుకు ఇవ్వట్లేదు? ఏయ్ మూర్ఖురాలా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మ నీలాంటి మూర్ఖుల్ని ఎప్పుడూ ఆశీర్వదించదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఈరోజు కాస్తలో తప్పించుకున్నామమ్మా. ఒకవేళ ఏమాత్రం పొరపాటు జరిగినా సరే, నేను నిజం చెప్తున్నాను, మనం ఇద్దరం పూర్తిగా ఇరుక్కుపోయి ఉండేవాళ్ళం. వీళ్ళు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ వీళ్ళకి నీ గురించి తెలిసిపోలేదు కదా, నువ్వు జైలు నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చావని, అలాగే నాతో ఇక్కడ నాటకం ఆడుతున్నావని. ప్రిన్స్, ఒకవేళ ఇలా కాదు కదా తను నిన్ను జైలుకి పంపించటానికి. ఒకవేళ నువ్వు జైలుకి వెళ్ళిపోతే అప్పుడు అప్పుడు నేను కూడా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది నిన్ను బయటికి తీసుకురావడానికి. కానీ నాకు జైలుకి వెళ్ళాలని లేదు ప్రిన్స్, నాకు జైలుకి వెళ్ళాలని లేదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మామ్. ఖచ్చితంగా ఇదంతా జరగడానికి ఆ గంగే కారణమై ఉంటుంది. అక్కడ చతుర్వేది భవనంలో కూడా మనం సంతోషంగా ఉండలేదంటే దానికి కారణం కూడా ఆ గంగే. గంగా 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 ఎలా అనిపిస్తుందంటే ఆ గంగ అసలు సాగర్ కోసం పుట్టినట్టుగా లేదు. తను మనల్ని నాశనం చేయడానికే పుట్టిందనిపిస్తుంది నాకు. మొత్తం సర్వనాశనం చేస్తుంది గంగ వచ్చి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,